నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్. ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్ మనకు మార్చ్‌లో ఏ సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంక్షేమ పథకాలు విడుదల చేస్తారు అనే విషయాన్నయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు మార్చ్‌లో ఏ సంక్షేమ పథకాలు విడుదల చేస్తారు అనేది చూసుకున్నట్లయితే మనకు మార్చి 1వ తేదీన విద్యా దీవెనకు సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందనమాట. అది మనకు కృష్ణా జిల్లాలో ఒక మీటింగ్ అయితే ఉంటుంది. ఆ మీటింగ్‌లో ఈ విద్యా దీవెనకు సంబంధించిన డబ్బులైతే విడుదల చేస్తారనమాట. అలాగే మార్చి 5వ తేదీన అన్నమయ్య జిల్లాలోనైతే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మార్చి 7వ తేదీన వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు అనకాపల్లి జిల్లాలో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట. ఆ మీటింగ్‌లోనైతే ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందనమాట. అలాగే మార్చి 10ని చూసుకున్నట్లయితే మార్చి 10న సిద్ధం మీటింగ్ అయితే బాపట్లలో అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట. అలాగే మార్చి 15వ తేదీన చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఈపీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు నంద్యాల జిల్లాలోనైతే విడుదల చేయడం జరుగుతుందనమాట. అలాగే మార్చి 19వ తారీఖున చూసుకున్నట్లయితే జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది. ఇది నెల్లూరు జిల్లాలోనైతే దీనికి సంబంధించిన మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట. అయితే దీని కింద ఒక నోట్ అయితే రాయడం జరిగింది. అదేంటంటే ఇది కేవలం తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే. తేదీలలోనూ అయితే మార్పు చేసే అవకాశం అయితే ఉందని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇవి తాత్కాలికమైన డేట్సే. ఈ డేట్స్ చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఫైనల్‌గానైతే వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఇది మనకు మార్చి నెలలో విడుదల కాబోయే సంక్షేమ పథకాలనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్.